హీరోయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? సినిమా ఫీల్డ్‌లో హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే ఏం చేయాలి? ఈ క్వెషన్‌కి మోస్ట్‌లీ వచ్చే ఆన్సర్ ఎక్స్‌పోజింగ్. హీరోయిన్ స్కిన్ షో చేస్తే గాని సినిమా ఆడదని చాలా మందికి ఉన్న అభిప్రాయం. కానీ ఎటువంటి ఎక్స్‌పోజింగ్ చేయకుండా స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఏలిన వారు కూడా ఉన్నారు. వారిలో మొదటిగా సావిత్రి, సౌందర్య లాంటి వారు పేర్లు చెబుతుంటారు. ఈ జాబితాలో మరొక స్టార్ హీరోయిన్ కూడా ఉన్నారు. ఆమెనే తెలుగుతో పాటు సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె స్నేహ. హోమ్లీ హీరోయిన్‌గా స్నేహను పిలుస్తారు. అయితే పేరు రావటానికి మెయిన్ రీజన్ ఓ స్టార్ హీరోయిన్ చనిపోవటం వల్లే వచ్చిందని అంటారు. ఆమె ఎవరో కాదు, అలనాటి అందాల తార సౌందర్య. అయితే సౌందర్య చనిపోయినప్పుడు స్నేహ పార్టీ చేసుకున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. మరి ఇందులో నిజమెంత? ప్రసన్న గారి కంటే ముందే ఇండస్ట్రీలోని మరొక వ్యక్తితో ప్రేమాయణం, ఎంగేజ్మెంట్ని స్నేహ బ్రేక్ చేశారా? స్నేహకి రక్తం వచ్చేలా కొట్టిన డైరెక్టర్ ఎవరు? మీనాకి స్నేహకి ఉన్న సంబంధం ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు స్నేహ. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే సంప్రదాయ లుక్కులో అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్నేహ అసలు పేరు సుహాసిని. 1981 అక్టోబర్ 12న ముంబైలో పుట్టారు. తండ్రి రాజారాం, తల్లి పద్మావతి. తరువాత వీరి కుటుంబం దుబాయ్కు వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది. స్నేహ తాతగారు వాళ్ళు రాజమండ్రిలోనే ఉండేవాళ్లు. దీన్ని బట్టి స్నేహ తెలుగు మూలాలు ఉన్న హీరోయిన్గా చెప్పుకోవచ్చు. స్నేహను మొదటగా చూసిన మలయాళ దర్శకుడు పాజిల్ అక్కడున్న డైరెక్టర్స్కి రికమెండ్ చేశారు. అలా మొదటగా ఎంగెనా ఒరు నీలపక్షి అనే సినిమా ద్వారా 2000 సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా అంతగా ఆడకపోయినా స్నేహ హోమ్లీ లుక్స్ కి అవకాశాలు వచ్చాయి. అచ్చాముందులో స్నేహ మొదటిసారిగా యాక్ట్ చేశారు. ఆ సినిమాలో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ మీడియాలో అప్పుడు ఎన్నో కథనాలు వచ్చాయి. దీంతో వీరు కూడా మీడియా ముందు ఓపెన్ అయ్యారు. నవంబర్ 9, 2011లో మేమిద్దరం లవ్లో ఉన్నాం, మా అభిప్రాయాలు కలిశాయి, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని కూడా ప్రకటించారు. ఆ తర్వాత మే 11, 2012న చెన్నైలో ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉండగా స్నేహపై వచ్చిన రూమర్ అప్పట్లో బాగా హల్చల్ చేసింది. స్నేహ క్యారెక్టర్ మరీ ఇంత దారుణంగా ఉంటుందా అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకీ ఆ రూమర్ ఏంటంటే సౌందర్య చనిపోతే స్నేహ పార్టీ చేసుకుందని. ఈ వార్త అప్పుడు ఇండస్ట్రీలో పెద్దగా వైరల్ అయింది. ఇక ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు స్నేహ. తనది అటువంటి చీప్ క్యారెక్టర్ కాదని, సౌందర్య చనిపోతే తాను ఎంత బాధపడిందో తన చుట్టూ ఉన్న వాళ్ళకే తెలుసు అని అన్నారు. నేను సౌందర్యకు పెద్ద ఫ్యాన్, అటువంటిది ఆమె చనిపోతే నేనెందుకు పార్టీ చేసుకుంటాను అని ఘాటుగానే స్పందించారు స్నేహ. సౌందర్య చనిపోయాక ఆమె చేయాల్సిన హోమ్లీ క్యారెక్టర్స్ నా వరకు వచ్చాయి, దీనివల్ల ఇటువంటి పుకార్లు పుట్టించారు అని బాధపడ్డారు స్నేహ. దీంతో స్నేహపై వచ్చినవన్నీ కేవలం బేస్లెస్ న్యూస్ అని అందరికీ అర్థమైపోయింది. పెళ్లి అనంతరం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఆమె రామ్ చరణ్, వినయ విధేయరామతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక తమిళ నటుడు ప్రసన్న కుమార్ను స్నేహ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్లో స్థిరపడిన స్నేహ ప్రసన్నలకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటుంటారు. 11 ఏళ్ల వైవాహిక జీవితంలో ఇప్పటికీ ఎటువంటి గొడవలు లేకుండా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. పెళ్ళయ్యాక ఇద్దరూ సినీ పరిశ్రమలో యాక్టివ్గా ఉన్నారు. అయితే ప్రసన్న కంటే ముందే స్నేహ మరొక వ్యక్తిని ప్రేమించారని తమిళ నటుడు, సినీ క్రిటిక్ బైల్వాన్ రంగనాథన్ కామెంట్స్ చేశారు. స్నేహ ప్రసన్నతో ప్రేమలో పడకముందే నిర్మాత రవితో ప్రేమలో ఉన్నారని, కొంతకాలం తర్వాత వారి ప్రేమ పెళ్లిదాకా కూడా వెళ్ళిందని ఆయన చెప్పాడు. అంతేకాకుండా వారిద్దరూ డైమండ్ రింగ్స్ మార్చుకొని నిశ్చితార్థం కూడా చేసుకున్నారని తెలిపారు. నిశ్చితార్థం తర్వాత రవి స్నేహ పట్ల నిర్లక్ష్యంగా ఉండటం, అంతగా కేర్ చేసేవాడు కాదు. రవికి తనపై నిజమైన ప్రేమ లేదని అర్థం చేసుకున్న స్నేహ అతన్ని పెళ్లి చేసుకోవటం సరైన నిర్ణయం కాదని, అతడి నుంచి విడిపోవాలని డిసైడ్ అయినట్టు ఆయన చెప్పాడు. అలా రవితో తన ప్రేమకు స్నేహ ఫుల్ స్టాప్ పెట్టేసినట్టు ఆయన చెప్పారు. వీళ్ల బ్రేకప్ తర్వాత ప్రసన్నతో స్నేహకు పరిచయమైంది. కానీ అప్పటికే ప్రేమలో దెబ్బతినటంతో మొదట ప్రసన్నకు కూడా ఆమె దూరంగా ఉండేదని, తర్వాత ఇద్దరూ అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నారని ఆయన అన్నాడు. వారికి ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారని బైల్వాన్ రంగనాథన్ తెలిపారు. ఈయన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. కానీ ఈ విషయంపై ప్రొడ్యూసర్ రవి కానీ స్నేహ కానీ రెస్పాండ్ కాలేదు. స్నేహ విషయంలో బాగా జోరుగా వినిపించిన మరో వార్త డైరెక్టర్ రక్తం వచ్చేలా కొట్టాడని, అందుకు ఆమె ఆసుపత్రి పాలైందని. ఇక మ్యాటర్లోకి వెళ్తే కోలీవుడ్లో నటిస్తున్న సమయంలోనే దర్శకుడు సుసి గణేశన్తో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.
స్నేహ మాత్రం ఆ దర్శకుడితో సినిమాలలో అవకాశాలు రావడం కోసమే సన్నిహితంగా ఉండేదట. అదే సమయంలో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే వార్తలు, రూమర్లు కూడా బయటకు వచ్చాయి. కానీ వారెవరూ ఈ విషయాలపై స్పందించలేదు. అప్పట్లో సుసి గణేశన్, ప్రసన్న, స్నేహని హీరోయిన్లుగా పెట్టి ఓ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని విషయం తెలుసుకున్న దర్శకుడు గణేశన్ స్నేహపై కోపంతో రగిలిపోయాడు. స్నేహ తనను కాకుండా ప్రసన్నను పెళ్లి చేసుకుంటుందనే కారణంతో ఒకరోజు బాగా మద్యం తాగి ఆమె ఇంటికి వెళ్లాడట. అక్కడ ఇద్దరి మధ్య మాటామాటా పెరగటంతో ఆమెను రక్తం వచ్చేలా కొట్టాడట. ఇక ఆ సమయంలో ఆమె తలకు తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి. అయితే ఆ డైరెక్టర్ కొట్టిన దెబ్బలకు హాస్పిటల్లో చేరిన స్నేహను ఏమైందని మీడియా ప్రశ్నించగా ఏమీ లేదు, చిన్న యాక్సిడెంట్ అయిందని చెప్పిందట. కానీ అప్పటికే ఇండస్ట్రీ మొత్తం సుసి గణేశన్ కొట్టడం వల్ల స్నేహ హాస్పిటల్ పాలైందని వార్తలు బయటకు వచ్చేశాయి. ఇక స్నేహకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే ఫస్ట్ వచ్చే పేరు నటి మీనానే. ఈమె కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు. ఇటీవలే ఆమె భర్త చనిపోవటం మనందరికీ తెలిసిన విషయమే. ఆ కష్టకాలంలో తన ఫ్రెండ్ దగ్గరే ఉంటూ ఆమె కోలుకునే వరకు దగ్గరుండి చూసుకున్నారట స్నేహ. ఇంతకీ స్నేహ యాక్ట్ చేసిన సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో మాకు కామెంట్ చేయండి.